హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీ లక్ష్మి కిచెన్. ఈరోజు బ్లాగ్ అయితే మీకు నాటు మందారం కానీ హైబ్రిడ్ మందారం కానీ ఏ విధంగా ఇంటి దగ్గరే అంటు కట్టుకోవచ్చు అన్నది వీడియో చూపిస్తాను. ప్రతి ఒక్కరూ కూడా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి, లేకపోతే కనుక లైక్ చేయండి. వీడియోకి చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ బటన్ అయితే నొక్కట్లేదు, ప్లీజ్ లైక్ చేయండి. ఇంకా మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. నాటు మందారం అయినా మనకు హైబ్రిడ్ మందారం అయినా మనం నర్సరీకి వెళ్ళి తెచ్చుకున్నప్పుడు మొక్క ఎప్పుడు కూడా మనం ఎక్కువ కొమ్మలు ఉండే మొక్క అయితే తెచ్చుకోవాలండి. అలా కొమ్మలు లేకుండా సింగిల్గా ఉన్న కొమ్మను తెచ్చుకుంటే కనుక మనకి అది తొందరగా బతికే ఛాన్స్ ఉండదు. కొంచెం కొమ్మలు ఎక్కువగా ఉండే మొక్క అయితే కనుక అంటే మీకు సైజుని బట్టి కూడా మనకి రేట్ అనేది ఉంటుంది. కొంచెం పెద్ద మొక్క తెచ్చుకుంటే మీకు 60 రూపాయలు 70 రూపాయలు అలా పడతాయి. మామూలుగా సింగిల్గా అయితే మీకు 30 రూపీస్ 40 రూపీస్ అయి పడుతుంది చిన్నవి అయితే. ఇక్కడ నేను ఒక 60 రూపాయల్లోనే మొక్క అయితే తెచ్చుకున్నాను. ఇది తెచ్చినప్పుడు అయితే చాలా చిన్నది. తర్వాత నేను వాడే ఫెర్టిలైజర్స్ వల్ల, నేను వేసే లిక్విడ్ వల్ల కూడా మొక్క అనేది గ్రోత్ చాలా బాగుంది, చాలా బాగా ఎదిగింది కూడా. మీకు కొమ్మకి మొగ్గలు కూడా కనిపిస్తున్నాయి చూడండి, చాలా బాగా ఎదిగింది. ఇందులో నేను ఒక ముదురు కొమ్మని, అంటే కొంచెం లావుగా ఉన్న కాండాన్ని, ముదురుగా ఉన్న కొమ్మని తీసుకొని దానికి ఇక్కడ నేను అంటు అయితే కడుతున్నాను. ఆ అంటు ఎలా కట్టాలి అన్నది మీకు చూపిస్తాను. అలాగే ఈ మందార మొక్కకు మనకి తెల్ల పురుగు అనేది బాగా ఎక్కువగా పడుతుంది. దాన్ని ఎప్పటికప్పుడు మనం వచ్చినప్పుడు జాగ్రత్తగా చూసుకుని ఆ పురుగుని నలిపేసి దానికి ఏదైనా ఫెర్టిలైజర్ ఇస్తే కనుక మీకు పురుగు అనేది రాదు. ఇక్కడ నేనైతే మీకు ఇది బాగా ముదురుగా ఉన్న కొమ్మనైతే కట్ చేసుకుంటున్నాను చూడండి, ఇలా కత్తెరతో. అంటే కొంచెం మొదలు మనకి బలంగా ఉన్న మొక్కనైతే కొంచెం ముదురుగా ఉన్న కొమ్మని కట్ చేసుకొని ఇప్పుడు దీనికి అంటు ఏ విధంగా కడదాము అన్నది మీకు వీడియో చూపిస్తాను. ఆల్రెడీ నేను 2 కొమ్మలను అయితే ఈ విధంగా అంటు కట్టానండి, చాలా బాగా వచ్చినాయి. మరి కొత్త చిగురు వచ్చి మొగ్గలు కూడా పోస్తున్నాయి. ఇప్పుడు మీకోసం మళ్ళీ నేను ఒక కొమ్మనైతే కట్ చేశాను కదా, ఈ కొమ్మని ఏ విధంగా అంటు కట్టాలి అన్నది మీకు వీడియో చూపిస్తాను. ముందుగా ఈ కొమ్మని మనం చివరన్న ఆ పైన పేడంతా కొంచెం చాకుతో కానీ కత్తెరతో కానీ కొంచెం రఫ్ చేసుకోవాలి. కొంచెం సూదిగా రఫ్ చేసుకుంటే మీకు కొత్త ఏర్లు అనేది బాగా వస్తాయి. చాకుతో దాన్ని నేను రఫ్ చేసి చూపిస్తాను చూడండి. తరువాత మీకు మన ఇంట్లో కలబంద ఉంటుంది కదా, ఆ కలబందనైతే చిన్న మొక్క అయితే తీసుకోండి. దీన్ని ఏ విధంగా అంటు కడుతున్నాను అన్నది మీకు చూపిస్తాను. ఒక సరైన కొత్త పద్ధతిలో చూపిస్తున్నాను. ప్రతి ఒక్కరూ ఈ విధంగా అంటు కట్టుకోండి, ఖచ్చితంగా మీకు మొక్క అయితే బాగుంటుంది. ఇది ఉదయం కానీ సాయంత్రం కానీ చేయాలండి. మిట్ట మధ్యాహ్నం ఎండలో కానీ చేస్తే మనకి మొక్క అనేది బ్రతకదు. కొంచెం వర్షం పడేటట్టుంటే ఇంకా మంచిది. వర్షం పడుతున్నా తుప్పర పడుతున్నా కూడా ఇలా మీరు వెంటనే చేస్తే కనుక మీకు 2-3 రోజుల్లో మీకు మొక్క అనేది బ్రతుకుతుంది. ఇప్పుడు నేనైతే ఈ విధంగా కలబంద తీసుకొని చిన్న ముక్కనైతే కట్ చేసుకుంటున్నాను. ఈ కలబంద మనకి చాలా ఉపయోగపడుతుందండి. దీంట్లో బోల్డన్ని కలబంద మనం ఫేస్కే కాకుండా తలకే కాకుండా ఇలా మొక్కలకు కూడా చాలా యూజ్ అవుతుందండి. దీనిలో వచ్చే జిగురు ఎన్నో ఉపయోగాలు మనకి కలుగుతాయి. ఇవి మొక్కలకి వాటర్ రూపంలో వేసిన ఈ కలబందని చిన్న చిన్న ముక్కలుగా చాలా ఉపయోగపడుతుంది. అలాగే మనం ఫేస్కి కూడా రాసుకోవచ్చు ఈ కలబందలో ఉండే జిగురుని. ఇక్కడ నేను కలబందనైతే మనం ఎక్కడైతే కట్ చేసుకున్నామో అక్కడ ఈ కలబందని దానికి గుచ్చి ఆ జిగురంతా దానికి పట్టేటట్టుగా కాసేపు అలా ఉంచితే తరువాత ఈ కొమ్మను మనం ఏ కుండీలో అయితే వేసుకోవాలనుకుంటున్నామో అక్కడ ఒక ఏటవాలుగా గుచ్చాలండి. స్ట్రైట్గా గుచ్చకుండా కొంచెం క్రాస్గా దాన్ని మనం మట్టిలో కనుక పాతుకుంటే కనుక అది ఒక వారం రోజుల తర్వాత మీకు కొత్త చిగురు వచ్చి మొక్క అనేది బ్రతుకుతుంది. ఆల్రెడీ నేను ఇక్కడ 2 కొమ్మలు గుచ్చాను చూడండి, మీకు ఇది అర్థమవుతూ ఉంటుంది. అది చాలా కొత్త చిగురులతో ఫ్రెష్గా ఉన్నాయి. ఆ 2 కూడా నేను ఈ విధంగానే అంటుకట్టాను. కలబందలో ఆ జిగురు అనేది రాసి తర్వాత ఇలా గుచ్చడం జరిగింది. ఇప్పుడు కూడా సేమ్ అలాగే చేశాను. కంపల్సరీగా మీకు రిజల్ట్ కనబడుతుంది. ఈ విధంగా చేసి చూడండి అంటు ఏ విధంగా కట్టాలో. ఈ మందార మొక్క మన ఇంట్లో ఒక్కటి వేసుకుంటే చాలండి, నిత్యం దేవునికి పువ్వులకి ఏ లోటు లేకుండా కనీసం మీకు 20-30 పువ్వులన్నా పూస్తాయి.
కొంచెం ఎదుగుతూ వచ్చిందంటే ఒక్కసారి కూడా దాన్ని ఇంక మనం ఎవ్వరూ ఆపలేము. కాబట్టి ఖచ్చితంగా ఈ విధంగా ఈ మందార మొక్కని అంటు ఏ విధంగా కట్టాలో చూసాం కదా! అంతేకాకుండా దీనికి బియ్యం కడిగిన నీళ్ళు, అలాగే మనం రోజు తినే అరటిపళ్ళు, దాన్ని ఎండబెట్టి ఆ పొడి వేసిన ఇలా చాలా రకాల ఫెర్టిలైజర్స్ అయితే వాడొచ్చు. ప్రతి ఒక్కటి మీకు వీడియో చేసి చూపిస్తాను. ఇదే విధంగా నాటు మందారం కూడా ఇలాగే ఈ కలబంద రసమైతే రాసి గుచ్చండి. కంపల్సరీగా అవి కూడా వస్తాయి. నేను ఈ విధంగా అయితే ట్రై చేశాను. చాలా బాగా యూజ్ అయినాయి నాకు ఈ విధంగా అంటుకట్టడం అయితే. వీడియో నచ్చితే ప్రతి ఒక్కరూ లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.